హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? సో, వెల్కమ్ టు సన్‌షైన్ టారో. ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి, మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి? వాళ్ళు మీకోసం ఏం ఆలోచిస్తున్నారు? ఏం అనుకుంటున్నారు? అనేది చూసేద్దాము. ఓకే. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్‌ని చూస్తుంటే ప్లీజ్ అండి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో, ఏ వీడియో మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఓకే. ఇది జనరల్ రీడింగ్ అండి. ఎలాంటి టైమ్ స్టాంప్స్ ఉండవు. సో, ఏంటంటే ఎంతవరకు దీనిలో మెసేజెస్ అనేది మీకు రెసొనేట్ అవుతాయో అంతవరకే తీసుకోండి. ఓకే. ఫోర్స్‌ఫుల్‌గా ఏ మెసేజెస్ రెసొనేట్ చేసుకోవడానికి ట్రై చేయకండి. ఓకేనా? బికాజ్ ఇది కలెక్టివ్ రీడింగ్. సో, మీకు పర్సనల్ రీడింగ్ కావాలి, మీ పర్సన్ మీ గురించి ఏం అనుకుంటున్నారు, ఇంకా మీ క్వెషన్స్ ఏమన్నా ఉంటే త్రూ టారో మీకు డీటెయిల్‌గా తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ స్టార్టింగ్‌లో నేను నా వాట్సాప్ నెంబర్ ఇచ్చాను. సో, మెసేజ్ చేయండి. ఓకే. మీ కెరియర్ రిలేటెడ్ గానీ లేకపోతే మీ ఫ్యూచర్ ఎలా ఉంటుంది, దేని గురించి తెలుసుకోవాలి అనుకున్న పర్సనల్ రీడింగ్స్ బుక్ చేసుకోండి. ఓకే. పర్సనల్ రీడింగ్స్ పెయిడ్ అండి. ఫ్రీ కాదు, చార్జబుల్. అండ్ ఆ పర్సన్స్ మీ దగ్గరికి మళ్ళీ తిరిగి మీ లైఫ్‌లోకి రావాలి, వాళ్ళు మీతో ఉండాలి అనుకుంటే మేనిఫెస్టేషన్ రెమెడీస్ కూడా ఉంటాయి. ఓకే. సో, మీ పర్సన్ మీ గురించి ప్రెజెంట్ ఏం ఆలోచిస్తున్నారు? ఏం అనుకుంటున్నారు వాళ్ళు? వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి? మీ గురించి వాళ్ళు అసలు ఏమనుకుంటున్నారు? ఈ వీడియో చూసేటప్పుడు అండి మీ పర్సన్ నేమ్ అట్‌లీస్ట్ 3 టైమ్స్ అయినా తలుచుకోండి. సో దట్ వాళ్ళ ఎనర్జీస్ కూడా కనెక్ట్ అవుతాయి. టారో ఈజ్ నథింగ్ బట్ ఎనర్జీస్ కదా! ఓహ్! బ్యాలెన్స్, 6 ఆఫ్ పెంటికల్స్, 6 ఆఫ్ వాండ్స్, 9 ఆఫ్ స్వర్డ్స్, 6, 6, 9. సో, వాళ్ళేంటంటే మళ్ళీ మీతో రిలేషన్ కావాలనుకుంటున్నారండి. అన్‌డౌటెడ్‌లీ మీతో మళ్ళీ రిలేషన్ కావాలి అనుకుంటున్నారు. ఈ రిలేషన్‌లో మళ్ళీ బ్యాలెన్స్ తీసుకురావాలి అనుకుంటున్నారు. అండ్ మీతో హ్యాపీగా సక్సెస్ కావాలి అంటే రిలేషన్‌లో హ్యాపీగా ఉండాలి అని అనుకుంటున్నారు. కానీ వెయిట్ చేస్తున్నారు. వాళ్ళు ఏమీ యాక్షన్ తీసుకోదలుచుకోవట్లేదు. అన్నీ అనుకుంటున్నారు. ఈ రిలేషన్ బ్యాలెన్స్ అవ్వాలి ఆహ్, అనుకుంటున్నారు. కానీ వెయిట్ చేస్తున్నారు. వాళ్ళు అనుకుంటున్నారు గానీ, యాక్షన్ తీసుకోవట్లేదు. అది. వెయిటింగ్‌లోనే ఉన్నారు. బట్ పేజ్ ఆఫ్ వాండ్స్. బట్ వాళ్ళకి యాక్షన్ తీసుకోవాలని ఉంది. అట్‌లీస్ట్ మీకొక మెసేజ్ చేద్దామా? కాల్ చేద్దామా? అంటే అది అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఉంది. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా వచ్చింది అని చెప్పైనా మీతో ఒకసారి మాట్లాడాలి అని వాళ్ళు అనుకుంటున్నారు. యాక్షన్ వెయిట్ చేస్తున్నారు. వెయిట్ చేసి, 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 చేసి ఇక వాళ్ళకి ఏం చెయ్యాలో అర్థం గాక ఒకసారి వెళ్లి మాట్లాడదాము. ఏదైతే అదవుతుంది. ఒకసారి మాట్లాడితేనే కదా నాకు క్లారిటీ వచ్చేది అనుకుంటున్నారు. కింగ్ ఆఫ్ స్వర్డ్స్. సో, వాళ్ళకి క్లారిటీ కావాలండి. వాళ్ళకి పక్కా మీ దగ్గర నుంచి ఏదో క్లారిటీ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. క్లారిటీ కోసం ఆలోచిస్తున్నారు. చూసారా? వాళ్ళకి మీరంటే చాలా ప్రేమ ఉంది. ఇక్కడ ఈ లవ్ సింబల్ చూడండి. అండ్ ఈ పర్సన్ మీకన్నా ఏజ్‌లో కూడా తక్కువ అయ్యుండొచ్చు. నాకలా అనిపిస్తుంది. కొంతమంది ఇక్కడ మెచ్యూర్డ్ పర్సన్స్ ఉన్నారు. అండ్ కొంతమంది మాత్రం మీకన్నా ఏజ్‌లో తక్కువ వాళ్ళు అయ్యుండొచ్చు. ఓకే. వాళ్ళకి మీరంటే చాలా ఇష్టం ఉంది. చాలా ప్రేమ ఉంది. అది ఎలా చెప్పాలి? ఎలా చూపించాలి? అర్థం కావట్లేదు. అది మళ్ళీ మీరు మిస్‌అండర్‌స్టాండ్ చేసుకుంటారేమో అనే భయం ఉంది. ఓకే. కానీ ఆలోచిస్తున్నారు.
ఏవో ఆన్సర్స్ ఫైండ్ ఔట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. లోన్‌లీగా ఉంటున్నారు. డిప్రెషన్‌లో ఉంటున్నారు. ఆహ్, ఎందుకు మా మధ్య ఈ డిస్టెన్స్ అనేది పెరిగింది? ఎందుకు మా మా మధ్య ఇలాంటి మిస్‌అండర్‌స్టాండింగ్స్ ఉంటున్నాయి? ఏ ఏ రీజన్‌తో వస్తున్నాయి అసలు ఈ మిస్‌అండర్‌స్టాండింగ్స్? అని ఏవో ఆన్సర్స్ ఫైండ్ ఔట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అంటే చాలా బాధపడుతున్నారు. డిప్రెషన్‌లో ఉన్నారు. అందరితో నలుగురితో ప్రాపర్‌గా కలవలేకపోతున్నారు. చూసారా? ఈ పర్సన్ లోన్‌లీగా ఒక మౌంటైన్ పైన అలా కూర్చొనున్నారు. సో, ఎలోన్‌గా ఉండడానికి ఎక్కువ ట్రై చేస్తున్నారు. బికాజ్ చాలా పెయిన్‌లో ఉన్నారు కదా! లోన్‌లీగా ఉండడానికి, ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతున్నారు. బికాజ్ ఈ రిలేషన్ ఎండ్ అయిపోయిందని వాళ్ళు బాధపడుతున్నారు. క్వీన్ ఆఫ్ వాండ్స్ వాళ్ళకి మీతో లాంగ్ టర్మ్ ఉండాలి అనుకున్నారు. కానీ లాంగ్ టర్మ్ ఉండాలి అనుకున్నారు కానీ ఈ రిలేషన్ ఎండ్ అయిపోయింది. మళ్ళీ న్యూ స్టార్ట్ కావాలి అని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు వాళ్ళు. నేను ఈ రిలేషన్ మళ్ళీ కావాలి అనుకుంటున్నాను. ఎందుకు ఇది ఎండ్ అయిపోయింది అని బాధపడుతున్నారు. సో, పేజ్ ఆఫ్ వాండ్స్ కింద ద వరల్డ్ కార్డ్ వచ్చింది. అంటే వాళ్ళకి మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ కావాలి. మీతో వచ్చి మాట్లాడాలి అనుకుంటున్నారు. చూసారా? 6 ఆఫ్ వాండ్స్ వాళ్ళకి సక్సెస్ కావాలని ఉంది. దేనిలో? మీ లవ్ విషయంలో వాళ్ళకి సక్సెస్ కావాలని ఉంది. లాంగ్ టర్మ్‌గా ఉండాలని ఉంది. అండ్ ఇక్కడ అన్‌మ్యారీడ్ వాళ్ళు చూస్తుంటే గనక మీ పర్సన్ మీ మీ మీద ప్రేమ ఓవర్‌ఫ్లో అవుతుంది. వాళ్ళు ఈ రిలేషన్‌ని మ్యారేజ్ వరకు తీసుకెళ్ళాలని కూడా అనుకుంటున్నారు. మ్యారేజ్ కావాలి అని కూడా అనుకుంటున్నారు. బికాజ్ వాళ్ళు మీ ఆలోచనలతో స్ట్రక్ అయిపోయి ఉన్నారు. ఏ పని చెయ్యాలన్నా తోచట్లేదు. ఏ పని చేస్తున్నా కూడా వాళ్ళ థాట్స్ అంతా మీ మీ గురించే ఉంది. మీ మీరు మాట్లాడుకున్న టైమింగ్స్ కానీ, లేకపోతే మీరు జోక్ చేసుకున్న ఇది గానీ, అవి ఉంటాయి గదా! మీ మధ్య మాట్లాడుకున్న సిట్యుయేషన్స్ కానీ, రిలేషన్‌లో ఉన్నప్పుడు. సో, అవి లేకపోతే ఆల్రెడీ రిలేషన్‌లో ఉన్నవాళ్ళు చూస్తుంటే పాస్ట్‌లో మీ మధ్య జరిగిన మెమరీస్ గురించి కానీ, అవే ఆలోచిస్తున్నారు. ఓవర్ థింకింగ్ చాలా ఉంది. ఈ ఓవర్ థింకింగ్‌కి కీ ఎక్కడుంది? మీ దగ్గరే ఉంది. ఈ ప్రేమ దగ్గరే ఉంది. సో, 10 ఆఫ్ స్వర్డ్స్ అర్థం కావట్లేదు. మళ్ళీ మీ దగ్గరకొచ్చి మాట్లాడితే మీరు ఒప్పుకుంటారా లేదా? ఏంటి రిలేషన్? నేనైతే కావాలి అనుకుంటున్నా. మాట్లాడాలి అనుకుంటున్నాను. లాంగ్ టర్మ్‌గా ఉండాలి అనుకుంటున్నాను ఈ రిలేషన్‌లో. నాకు తను కావాలి ఎలాగైనా. వదులుకోవాలి అని నేను అనుకోవట్లేదు. కానీ ఏంటి తను నన్ను వదులుకోవడానికి కూడా ఇష్టపడుతున్నారా? ఎప్పుడు నేను వెళ్ళి మాట్లాడితే చులకనైపోతానా? సరే నేనే నా ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకొని వెళ్ళిపోదాం అని వాళ్ళనుకుంటున్నారు. చాలా పెయిన్‌లో ఉన్నారు. బ్యాక్ స్టాబ్ చేశారు అని ఫీల్ అవుతున్నారు. చూసారా? వాళ్ళు మీరంటే చాలా పొసెసివ్‌గా ఫీల్ అవుతున్నారు. అంటే నా పర్సన్ నాతోనే మాట్లాడాలి. నేను ఏం చేసినా సరే నాతోనే ఉండాలి. సో, ఈ పర్సన్ ఇది చూడండి ఎంత గట్టిగా పట్టుకున్నారో. అంటే నా పర్సన్ నాతోనే మాట్లాడాలి. నన్ను వదిలేసి ఎలా ఎళ్ళిపోతుంది? మీరు తనకి దూరం అవుతున్నారు అనే థాట్‌ని కూడా వాళ్ళు భరించలేరు. అది వాళ్ళ సిట్యుయేషన్. మిమ్మల్ని వదులుకోవడానికి వాళ్ళకసలు ఇష్టం లేదు. వాళ్ళకి అసలు మనసు రావట్లేదు. నా పర్సన్ నాతో కాకుండా ఎవరితో మాట్లాడతారు? వేరే వాళ్ళతో ఎలా మాట్లాడతారు? అది. ఏస్ ఆఫ్ వాండ్స్ అని ఆలోచిస్తున్నారు. ఆలోచనలోనే ఉంది. వాళ్ళకి మీతో న్యూ బిగినింగ్ కావాలనుంది. న్యూ స్టార్ట్ కావాలనుంది. కానీ వచ్చి మాట్లాడితే ఎక్కడ లోకువైపోతాను, ఎక్కడ చులకనైపోతాను అని వాళ్ళు భయపడుతున్నారు. మీరుంటేనే వాళ్ళు హ్యాపీగా ఉండగలరని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. అంటే మీతోనే వాళ్ళ హ్యాపీనెస్. మీరు లేనిదే వాళ్ళ లైఫ్‌లో ఎంతున్నా సరే లైక్ మనీ ఉండనియండి, లగ్జూరియస్ ఉండనియండి. సో, ఏమున్నా సరే
మీరుంటేనే తను హ్యాపీగా ఉండగలరు అని వాళ్ళు ఇప్పటికి అర్థం చేసుకున్నారు. చూసారా? క్వీన్ ఆఫ్ వాండ్స్, ఏస్ ఆఫ్ వాండ్స్. సో, చాలా ఎక్కువ ఆలోచిస్తున్నారు. లాంగ్ టర్మ్‌గా మీతో ఉండాలని ఆలోచిస్తున్నారు. దీని కింద ఈ కార్డ్ వచ్చిందంటే. 8 ఆఫ్ స్వర్డ్స్ ఎందుకొచ్చింది చూడండి. 9 ఆఫ్ కప్స్. ఎందుకు వాళ్ళు ఎక్కువ ఓవర్ థింకింగ్ చేస్తున్నారు? మీతో ఈ విషెస్ ఏవి వాళ్ళు అనుకున్నవేవి జరగట్లేదని వాళ్ళు ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. వాళ్ళేమో మీతో హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలి అని ఆలోచిస్తున్నారు. అవి ఉండట్లేదు. మీతోనే తన హ్యాపీనెస్ అనుకుంటున్నారు. సో, గ్రోత్ కోసం వెయిట్ చేస్తున్నారండి ఈ రిలేషన్‌లో. తను వచ్చి మీ దగ్గర మాట్లాడితే ఎక్కడ చులకనైపోతాను, లోకువైపోతాను అని వాళ్ళు రావట్లేదు. కానీ మీ సైడ్ నుంచి వస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. చూసారా? 10 ఆఫ్ స్వర్డ్స్. బాధలో ఉన్నారు. మీ సైడ్ నుంచి మెసేజ్ కోసం కానీ, కాల్ కోసం కానీ వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. వాళ్ళు ఆల్రెడీ మెసేజ్ చెయ్యాలి మీకు అనుకుంటున్నారు. కానీ మీ వైపు నుంచి లేకపోతే వాళ్ళు ఆల్రెడీ మీకు మెసేజ్ చేసి ఉండొచ్చు. కానీ మీరు రిప్లై ఇవ్వకపోయి ఉండొచ్చు కొంతమంది సిట్యుయేషన్స్‌లో. వాళ్ళు మెసేజ్ చేశారు. కానీ ఇక్కడ మీ సైడ్ నుంచి ఎలాంటి రిప్లై లేదు అని వెయిట్ చేస్తున్నారు వాళ్ళు. ఏంటి నేను మెసేజ్ చేసినా కూడా రిప్లై ఇవ్వట్లేదు అని వాళ్ళు అనుకుంటున్నారు. కింగ్ ఆఫ్ కప్స్. సో, ఈ పర్సన్ ఏంటంటే చాలా లాయల్, చాలా జెన్యూన్. అండ్ మిమ్మల్ని ఎలా ఫ్లర్ట్ చేయాలి, మిమ్మల్ని తన వైపుకి ఎలా అంటే వాళ్ళ మౌనంతోనే, వాళ్ళ సైలెన్స్‌తోనే మిమ్మల్ని ఎలా వాళ్ళ వైపు తిప్పుకోవాలి, ఎలా వాళ్ళ గ్రిప్‌లో పెట్టుకోవాలి అనే విషయం వాళ్ళకి తెలుసు. టూ ఆఫ్ వాండ్స్. సో, కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారండి. లేకపోతే మీరా కెరియరా? లేకపోతే మీరా ఫ్యామిలీనా? లేకపోతే మీరా ఇంకొక థర్డ్ పర్సనా? వాళ్ళకి క్లారిటీ లేదు. కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. 8 ఆఫ్ పెంటికల్స్. సో, స్లోగా అయినా సరే మూవ్ ఆన్ అయిపోదాము. ఎందుకంటే ఆ పర్సన్ రావట్లేదు. వర్క్‌లో బిజీ అయిపోవడానికి ట్రై చేస్తున్నారు వాళ్ళు. సో, మీరు ఎలాగో రావట్లేదు కదా! అట్‌లీస్ట్ వర్క్‌లో అయినా బిజీ అయిపోతే నేను కొంచెం డైవర్ట్ అయిపోతాను తన ఆలోచనల నుంచి అనుకుంటున్నారు. క్వీన్ ఆఫ్ కప్స్. సో, ఇక్కడ ఆల్రెడీ మీకు తెలుస్తుందండి. వాళ్ళు మిమ్మల్ని మిస్ అవుతున్నారు అనే విషయం మీకు తెలుసు. బికాజ్ టెలిపతి ద్వారా ఇద్దరికీ ఒకళ్ళకొకళ్ళు మిస్ అవుతున్నారు అనేది మీకు తెలిసిపోతోంది. మీకు తెలుస్తుందా లేదా వాళ్ళు మిమ్మల్ని మిస్ అవుతున్నారని, మీరు వాళ్ళని మిస్ అవుతున్నారని నాకు కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఓకే. మీరిద్దరూ బాగా ఒకరికొకరు మిస్ అవుతున్నారు. మిస్సింగ్ ఇక్కడ బాగా కనిపిస్తుంది. వాళ్ళు టెలిపతి ద్వారా మీకు మెసేజెస్ పంపిస్తున్నారు. మీరు తనని మిస్ అవుతున్నారని వాళ్ళకి తెలిసిపోతుంది. వాళ్ళు మిమ్మల్ని మిస్ అవుతున్నారని మీకు తెలిసిపోతుంది. మిస్సింగ్ ఎనర్జీ ఇక్కడ బాగా కనిపిస్తుంది. కానీ ధైర్యంగా ఉంటున్నారు కానీ ధైర్యం చేయలేకపోతున్నారు. వాళ్ళ ప్రేమను మీతో ఎక్స్‌ప్రెస్ చేయడానికి ధైర్యం సరిపోవట్లేదు వాళ్ళు. బికాజ్ వాళ్ళకేమో ఎన్ని ఆప్షన్స్ ఉన్నా సరే, ఎంతమంది వాళ్ళ చుట్టూతా ఉన్నా సరే, మీతోనే హ్యాపీనెస్, మీరే కావాలి అని కోరుకుంటున్నారు వాళ్ళు. కానీ ఏంటి, కోరుకోవడమే తప్ప ధైర్యం అది మీ దగ్గరకు వచ్చి చెప్పే అంత ధైర్యం వాళ్ళు చేయలేకపోతున్నారు. సో, ప్రెజెంట్ ఆ పర్సన్‌కి మనీ పరంగా గ్రోత్ కావాలండి. మనీ కోసం ఎక్కువ చూస్తున్నారు. అంటే జాబ్ గురించి కానీ, కెరియర్ గురించి కానీ. సో, ఇక్కడ చూసారు కదా 8 ఆఫ్ పెంటికల్స్. వర్క్‌లో బిజీ అయిపోతున్నారు. దాని కింద కార్డ్ వచ్చేసి క్వీన్ ఆఫ్ పెంటికల్స్. సో, వర్క్‌లో బిజీ అయిపోవడానికి మనీ కావాలి వాళ్ళకి ప్రెజెంట్. మనీ కోసం కష్టపడుతున్నారు.
సెల్ఫ్ లవ్ చేసుకుంటున్నారు, మనీ కోసం కష్టపడుతున్నారు. వాళ్ళకైతే మళ్ళీ న్యూ బిగినింగ్ కావాలండి మీతో. న్యూ బిగినింగ్ కావాలని కోరుకుంటున్నారు వాళ్ళు. చాలా స్ట్రాంగ్‌గా కోరుకుంటున్నారు. చూసారా నైట్ ఆఫ్ కప్స్ ఇలా వచ్చి మీతో మీకు ప్రపోజ్ చెయ్యాలి అనుకుంటున్నారు. ఈ పర్సన్ చూడండి రెడ్ కలర్ రోజెస్ పట్టుకొని ఎలా వాళ్ళ ఇష్టాన్ని చూపించాలి అనుకుంటున్నారో. మీ పర్సన్ మీకు వచ్చి ప్రపోజ్ చెయ్యాలి అనుకుంటున్నారు. చూసారా నైట్ ఆఫ్ కప్స్ స్ట్రెంగ్త్. సో వాళ్ళకి మీతో ప్రపోజ్ చెయ్యాలన్నది కానీ ధైర్యం లేదు. ధైర్యం లేదు కానీ ప్రపోజ్ చెయ్యాలని ఉంది. 9 ఆఫ్ పెంటికల్స్. సో స్లోగా అంటే వాళ్ళు చాలా అందంగా ఉంటారండి ఈ పర్సన్స్. సెల్ఫ్ కేర్ పైన చాలా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. సెల్ఫ్ లవ్ ఎక్కువ చేసుకుంటున్నారు. అంటే వాళ్ళ గురించి వాళ్ళు ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు. అంటే లైక్ ఫిజికల్గా ఇంత కొంచెం లావిష్గా, అందంగా, స్టైలిష్గా ఇలా ఉండడానికి ట్రై చేస్తున్నారు. సో అదే కదా ఇక్కడ ఈ పర్సన్ కూడా ట్రై చేస్తున్నాడు. హ్యాండ్సమ్గా ఉండడానికి ట్రై చేస్తున్నారు. ఈసారి మళ్ళీ వాళ్ళు మీ దగ్గరకు వచ్చేసరికి మీకు నచ్చాలి కదా, మీకు నచ్చేలా ఉండాలి కదా, దానికోసమే ట్రై చేస్తున్నారు. సో బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ కూడా 10 ఆఫ్ వాండ్స్. సో చాలా కావాలనుకుంటున్నారు. మీరు లేకుండా వాళ్ళకి చాలా బర్డెన్ అనిపిస్తుంది. 2 ఆఫ్ స్వర్డ్స్. కానీ వాళ్ళకి క్లారిటీ లేదండి, కన్ఫ్యూజన్లో ఉన్నారు. వాళ్ళకి 4 ఆఫ్ వాండ్స్. ఈ రిలేషన్లో మ్యారేజ్ వరకు తీసుకెళ్లాలనుంది, లాంగ్ టర్మ్ వరకు తీసుకెళ్లాలని ఉంది. కానీ ఈ రిలేషన్ బ్రేకప్ అయిపోయింది అని బాధపడుతున్నారు. చూసారా 10 ఆఫ్ కప్స్. మీతో ఒక పాజిటివ్గా ఉండాలని, హ్యాపీ ఫ్యామిలీగా ఉండాలని వాళ్ళు కోరుకుంటున్నారు చాలా స్ట్రాంగ్గా. కానీ అనుకున్నప్పటికీ ఈ రిలేషన్ అలా వెళ్ళలేదు, బ్రేకప్ అయిపోయింది. లాంగ్ టర్మ్గా కావాలనుకున్నాను, లేకుండా అయిపోయింది అనుకుంటున్నారు. కన్ఫ్యూజన్ ఉన్నారు. వాళ్ళకి ఇష్టం ఉంది, ప్రపోజ్ చేయాలని కూడా అనుకుంటున్నారు వాళ్ళు మీకు. కానీ క్లారిటీ లేదు, కన్ఫ్యూజన్లో ఉన్నారు. మేబీ ఈ పర్సన్కి వేరే ఆప్షన్ ఉంటుంది. లైక్ అది వాళ్ళ ఫ్యామిలీ కానీ, లేకపోతే ఆల్రెడీ మ్యారీడ్ కానీ. ఇక్కడ నేను చాలా సినారియోస్ ఉంటారు కాబట్టి చెప్తున్నాను. మ్యారీడ్ కానీ, ఫ్యామిలీ కానీ. సో ఏదో వాళ్ళని ఆపేస్తుంది మీ దగ్గరికి రాకుండా. ఓకే. సో మీ పర్సన్ మీకు పంపించే లవ్ మెసేజెస్ ఏంటి ఛానల్ ద్వారా అని చూద్దాము. ఐ లుక్ ఫర్ యూ ఇన్ ఎవ్రీవేర్. అన్ని చోట్ల మీకోసం చూస్తూనే ఉంటారంట. ఎక్కడ చూసినా మీరే కనిపిస్తూ ఉంటారంట. మీకోసం చూస్తూనే ఉంటారంట, వెతుకుతూనే ఉంటారంట. సోషల్ మీడియాలో కానీ, లేకపోతే డైరెక్ట్గా కలిస్తే డైరెక్ట్గా కానీ మీకోసం ఎక్కడైనా వెతుకుతూనే ఉంటారు, చూస్తూనే ఉంటారు. అది మీరు సోషల్ మీడియా అవ్వచ్చు, వాట్సాప్ అవ్వచ్చు, లేకపోతే డైరెక్ట్గా కలిస్తే మీరు కలిసే ప్లేసెస్ దగ్గర అయ్యి ఉండొచ్చు. అక్కడ మీరు ఉన్నారా లేదా అని చెక్ చేయొచ్చు. మీరు జాబ్ చేసే ప్లేస్ వాళ్ళకి తెలుసుంటే మీ జాబ్ దగ్గరికి వచ్చి మీరు జాబ్ చేసే ప్లేస్ దగ్గరికి వచ్చి వాళ్ళు చూస్తూ ఉండొచ్చు. లేకపోతే మీ వర్క్ చేసే దగ్గర చూస్తూ ఉండొచ్చు. ఐ వాజ్ హార్ట్ బ్రోకెన్ వెన్ యూ లెఫ్ట్. చూసారా కరెక్ట్గా వచ్చింది. మీరు వాళ్ళని వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి హార్ట్ బ్రేక్ అయిందంట. నేను భరించలేకపోతున్నా ఈ బాధని, నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోయావు.
నువ్వు నన్ను వదిలేసింది వెళ్ళిపోయిన దగ్గర నుంచి నేను ఈ బాధను తట్టుకోలేకపోతున్నా అంటున్నారు. ఐ విష్ యూ కెన్ ఫర్గివ్ మీ. మీరు వాళ్ళని ఫర్గివ్ చేయాలని వాళ్ళు అనుకుంటున్నారంట. సారీ చెప్తున్నారు వాళ్ళు. నువ్వు నన్ను ఫర్గివ్ చేయొచ్చు కదా, ఎందుకు చేయట్లేదు? అంత తప్పు నేనేం చేశాను? అంత మొండిగా ఎందుకుంటున్నావు నా పైన? నన్ను అర్థం చేసుకోవచ్చు కదా అంటున్నారు. ఐ రిమెంబర్ అవర్ ఫన్నీ జోక్స్. మీ మధ్య జరిగిన ఫన్నీ జోక్స్ వాళ్ళకి ఇంకా గుర్తుందంట. వావ్, నైస్. ఇట్స్ హార్డ్ టు ఫర్గెట్ ద పాస్ట్ సో ఫాస్ట్. పాస్ట్ని మర్చిపోవడం, మీ మధ్య ఉన్న మెమరీస్ని మర్చిపోవడం అది చాలా కష్టమే అంటున్నారు. నేను మర్చిపోలేను మన మధ్య జరిగిన మెమరీస్ కానీ, ఆ మూమెంట్స్ కానీ, ఫన్నీ జోక్స్ కానీ. నువ్వు నన్ను ఫర్గివ్ చేయొచ్చుగా, ఎందుకు నాపై ఇంత కోపంగా ఉన్నావు? నేను నీకోసం ప్రతి చోట, మనం కలిసే ప్లేసెస్ ప్రతి చోట నేను నీకోసం చూస్తూనే ఉన్నాను. ప్లీజ్ బంగారం, నన్ను అర్థం చేసుకోవచ్చుగా, నన్ను ఫర్గివ్ చేయొచ్చు కదా. నేను నిన్ను మర్చిపోలేకపోతున్నాను, నాదే తప్పు. ఒకసారికి నన్ను క్షమించి యాక్సెప్ట్ చేయవా అని అడుగుతున్నారు. చేస్తారా మరి? సో ఇదేనండి ఇవాల్టి రీడింగ్. అండ్ మీకు ఇంకా క్లియర్గా మీ పర్సన్ ఫీలింగ్స్ తెలుసుకోవాలి అనుకుంటే పర్సనల్ రీడింగ్స్ బుక్ చేసుకోండి. స్క్రీన్ స్టార్టింగ్లో నా వాట్సాప్ నెంబర్ ఇచ్చాను, మెసేజ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.